చెప్పినవి మళ్ళీ ఇంతకుముందు దానిలో చెప్తున్నారు కాబట్టి నేను కట్ చేస్తున్నా. ఎస్ ఇందిరా శోభన్ గారు, ఒకటి ఇప్పుడు మీరు అన్నారు ఖర్చుకు సంబంధించి చాలా ఖర్చు పెడుతున్నారని. మీరేం తక్కువ ఖర్చు పెట్టట్లా. మునుగోడు, హుజురాబాదు ఎట్లనో ఇది కూడా అట్లే అవుతుంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ కూడా ఇప్పుడు ఈ రోడ్ షోలు అయినా ఇవైనా రోజు రోడ్ షోలు ఇవన్నీ పక్కన పెడితే మొత్తం కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ జూబ్లీహిల్స్ లోనే ఉన్నారు. బీజేపీ నేతలే కొంచెం తక్కువ ప్రచారం చేస్తున్నారు కానీ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు ఏం తగ్గట్లే. ఇప్పుడు జనరల్ గా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బై ఎలక్షన్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వం అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటుంది. ఎందుకంటే ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. మోర్ ఓవర్ హైదరాబాద్ లో మాకంటూ బై ఎలక్షన్ లో గెలిచిన మొన్న ఒక ఏమంటారు కంటోన్మెంట్ తప్ప మా ఊరికి ఇప్పటికి ఎలాంటి లేదు మాకి. సో కాబట్టి డెఫినెట్ గా ఆ ప్రాతినిధ్యము ఉన్నటువంటి దాంట్లో ఉపయోగించుకుంటుంది. ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది ఇక్కడ. సో కంటోన్మెంట్ రిజల్ట్ ఏమొచ్చిందో బీజేపీ సెకండ్ ప్లేస్ కి వచ్చి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కి వెళ్ళింది. అది వాళ్ళ సిట్టింగ్ స్థానము. అట్లాగే అక్కడ జరిగినటువంటి అది ఎప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ తో పాటు జరిగినప్పుడు కదా, అప్పుడు 6 నెలలప్పుడు అప్పుడు బీఆర్ఎస్ కు 0 సీట్లు వచ్చాయి. అది వేరు ఇది వేరు కదా. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత 20 నెలల తర్వాత ప్రభుత్వం ఇక్కడ ఒక విషయం వాస్తవం ఒప్పుకోవాలి, ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఉంది అని చెప్తున్నారు. ఒకటి భరత్ గారు ఒక మాట చెప్తా. అక్కడ జరిగినటువంటి దాంట్లో సాయన్ అనేటువంటి వ్యక్తి కంటిన్యూగా సుదీర్ఘంగా ఆ కంటోన్మెంట్ లో పనిచేసినటువంటి వ్యక్తి. ఆ కుటుంబ సభ్యులకే మీరు సానుభూతి కోసం ఇచ్చినప్పుడు అది ఏం జరిగిందో రిజల్ట్ మనం చూసాం. సో ఇవాళ కూడా సేమ్ అదే పరిస్థితి ఇక్కడ అదే రిపీట్ అవుతుందని మాత్రం చెప్పదలుచుకున్నా. అయితే సోదరులు ఇందాక మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి బీజేపీకి పోతారేమని మాట్లాడితే రాజకీయ పరిపక్వత, రాజకీయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు ఎవరు కూడా ఈ రకమైన స్టేట్మెంట్ చేయరు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంతో ఉన్నటువంటి ప్రధానమంత్రితో ప్రభుత్వ పరంగా సఖ్యతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నిధులు ఎందుకంటే మీరు ఈ రాష్ట్రాన్ని కుళ్ళబడిచి 7 కాడికి అప్పులు చేసి పుట్టని బిడ్డకు 2,50,000 అప్పు చేసి పెట్టించిపోయినారు. అదంతా చెయ్యాలి అని అంటే మరి ప్రభుత్వ పరంగా వాళ్ళతో ఉండి వచ్చేటువంటి నిధులతో సఖ్యత చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. గిల్లి కజ్జాలు పెట్టుకుని పొద్దున్న పంచాయతీ చేస్తే మనకు వచ్చేది ఏముంటది. అయినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ ఇక్కడ రావాల్సినటువంటి నిధుల పట్ల ఇంకా నిర్లక్ష్య ధోరణి వరిస్తుంది అన్నది ముమ్మాటికి వాస్తవం. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికకి సంబంధించి ఇవాళ కిషన్ రెడ్డి గారు గాని, బండి సంజయ్ గారు అని అప్పుడప్పుడు మాట్లాడిన స్టేట్మెంట్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇంత డ్రైనేజీ ఉంది, ఇక్కడ ఇంత చెత్త ఉంది, ఇక్కడ వీధి లైట్లు ఎవరు మాట్లాడుతున్నారు. మరి కిషన్ రెడ్డి గారు ఎవరండి? కిషన్ రెడ్డి గారు కంటిన్యూగా 3 సార్లు ఎంపీగా చేసినటువంటి వ్యక్తి. మీకు తెలియదా? మీరు రిప్రజెంటేటివ్ కదా ప్రజల పట్ల. ఇవాళ బీజేపీ యొక్క ముఖ్య నాయకులు, ప్రచారం చేసేటువంటి ముఖ్య నాయకులు ఎక్కడ? ఈటల రాజేందర్ ఎక్కడ ఉన్నాడు? బండి సంజయ్ గారు ఎక్కడ ఉన్నారు? ఎంపీలు ఎక్కడ ఉన్నారు? ఎవరు ఎందుకన్నా పడతలేరు ప్రచారంలో అని అడుగుతున్నాం. అంటే వాళ్ళు పూర్తిగా బీఆర్ఎస్ కి సరెండర్ అయిపోయారు. రేపటి నుంచి వస్తున్నాడు బండి సంజయ్, రేపటి నుంచి వస్తున్నాడు. ఎస్ నరారి గారి జవాబు చెప్పాలి. ఇప్పుడు మీరు నిజంగానే ఈ రాష్ట్రంలో ఏదో చేయాలని అనుకున్నప్పుడు కీలకంగా వచ్చినటువంటి అవకాశాలు ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఇవాళ బీజేపీ సెకండ్ పొజిషన్ వస్తే వచ్చే రోజుల్లో కొంత సెక్షన్ ఆఫ్ వ్యక్తులు కొంతమంది బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు బీజేపీ, ఇంకో సెక్షన్ ఆఫ్ వ్యక్తులు కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారు. బీజేపీ కోసం పనిచేసే వాళ్ళు లేకుండా అయిపోయినారన్నది అసలు కార్యకర్తల బాధ. ఏమంటారు దాని మీద? అంటే ఇప్పుడు భారతీయ జనతా